యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సీయోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నంలో ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ప్రభు బెతనియా నుంచి యెరూషలేమునకు వచ్చి ఇప్పుడు యెరూషలేములో ప్రవేశించబోతున్నాడు. దాని తర్వాత కొన్ని రోజులలో ఆయన అప్పగింపబడి సిలువ వేయబడబోయేటువంటిది జరగబోతున్నది. దానికి మునుపు ఆయన పొందబోయేటువంటి మరణాన్ని గురించి ఈ మరియ ద్వారా అభిషేకించబడిన వాడుగా కూడా మనం చూసాం. ఇప్పుడు ఆయన యెరూషలేములో ప్రవేశాన్ని గురించినటువంటి ఈ సందర్భం యోహాను సువార్తలో మనం చదువుతున్నాం. దీనిలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, 12వ వచనంలో, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి. ఇక్కడ యెరూషలేమునకు మనం 11వ అధ్యాయం 55వ వచనంలో, మరియు యూదుల పస్కా పండుగ సమీపమయ్యుండును కనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెతుకుచు దేవాలయంలో నిలవబడి, మీకేమి తోచుచున్నది, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో కూడా చెప్పుకొనిరి. తర్వాత 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. ఇప్పుడు 6 దినాలు ముందుగానే వచ్చినటువంటి యెరూషలేముకు వచ్చినటువంటి అనేక మంది ఇశ్రాయేలీలు తర్వాత 6 దినాలు ముందుగా బెతనియాకు వచ్చి అక్కడ అభిషేకించబడి విందు చేయబడిన తర్వాత బయలుదేరినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తున్నాం. ఈ సందర్భంలో ముందుగానే యెరూషలేమునికి వచ్చినటువంటి ప్రజలు ఎవరెవరైతే ప్రభువును చూడాలని చూస్తున్నారో, ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో, ఆయనను కలవాలని చూస్తున్నారో, వారికి ప్రభువు వస్తున్నాడనే విషయానికి అడ్డసిబడి ఆయనను ఎదుర్కొనటానికి ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనటానికి బయలుదేరి వెళ్ళారు. తర్వాత ఈ 17వ వచనంలో చూసినప్పుడు, ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. ప్రభు ఈ బెతనియా నుంచి బయలుదేరి యెరూషలేమునికి వస్తున్నప్పుడు ఆయనతో పాటుగా అక్కడ ఉన్నటువంటి వారు, అంటే ప్రభు ఈ లాజరును లేపినప్పుడు ఆయనతో అక్కడ ఆ సందర్భంలో ఆ లాజరును లేపినటువంటి దానిని వీక్షించిన వారు ఆయనతో పాటుగా బెతనియా నుంచి యెరూషలేమునికి వస్తున్నారు. యెరూషలేమునకు పస్కా పండుగ జరుపుకోవటానికి వచ్చినటువంటి కొంతమంది యెరూషలేము నుంచి ముందుకు, అంటే బెతనియా వైపుకు వెళ్ళి ప్రభువుని ఎదుర్కొనటానికి ముందుగా బయలుదేరారు. ఇక్కడ 2 సమూహాలు మనం చూస్తున్నాం. ఒకటి, బెతనియా నుంచి బయలుదేరినటువంటి యూదులు. రెండవ సమూహం యెరూషలేము నుంచి బెతనియా వైపుకు వస్తున్నటువంటి సమూహం. వాళ్ళు చేయవస్తున్నటువంటి విషయాలను మన గురించి మనం చూద్దాం. తర్వాత వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయారు. ఇక్కడ కనుక మనం చూస్తే లేవీకాండం 23వ అధ్యాయం 39వ వచనం, అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల ఎద్దుండు నిరవంచి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిన ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పన్నశాలలలో నివసింపచేసినని
మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలను. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలులకు యెహోవా నియామక కాలములను తెలియజెప్పెను. ఈ ఈత మట్టలను పట్టుకొని వారు యెహోవా సన్నిధిని ఉత్సహించవలసినటువంటి 7 దినాలు ఆ పండగ పర్ణశాలల పండగ అని కూడా అని ఉంటారు. తర్వాత ఈ పండగ జరపవలసినటువంటి సమయం భూమి పంటను కూర్చుకున్న తర్వాత అది సంతోషించడానికి గుర్తుగా చేసేటువంటి పండుగ. ఈ పర్ణశాలల్లో నివసించడం అంటే వారు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు వారు గుడారాల్లో నివసించి ఉన్నారనేటువంటి విషయాన్ని, తరువాత వారు ఈ లోకంలో యాత్రికులు ప్రయాణికులు అనే విషయాన్ని మనకును తెలియజెప్పేటువంటి దానికి సూచనగా ఉంది. ఇప్పుడు వీరు ఖర్జూరపు మట్టలు పట్టుకుని లేవికాండం 23వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి ఆఖరి పండుగను జరుపుకునేటువంటి దానికి గుర్తుగా ఇక్కడ చేస్తున్నటువంటిది, అంటే ప్రభు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క భూమి పంటను కూర్చుకొని సమస్తమైనది కూడా సరిచేయబడి విశ్రాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించటానికి గుర్తుగా చేయవలసేటువంటి ఆ పర్ణశాలల పండుగలో ఏదైతే ఈత మట్టలు పట్టుకున్నారో అదే దానికి గుర్తుగా ఇక్కడ ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభువుని స్వాగతిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మనిషి యొక్క ప్రయాసం ఏదైతే మరి ఒక ధర్మశాస్త్ర నియమానుసారమైనటువంటి భారంతో నింపబడినటువంటి వ్యక్తి మనుషుడు పాప భారము ధర్మశాస్త్రంతో కూడినటువంటిది రెండింటినీ కూడా చేయటానికి ఏమాత్రం కూడా చేయలేనటువంటి స్థితిలో భారస్థితిలో ఉన్నటువంటి మనలను ఇశ్రాయేలీయులను అందరినీ కూడా విడుదల కలుగు చేసి మనము ఆయనలో ఆనందించి ఆయన అనుగ్రహించబోయేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, విశ్రాంతిని పొందబోవటానికి గుర్తుగా ఆయనను రాజుగా ఎదుర్కొనబోతున్న దానికి సూచనగా వారు ఈ విధంగా ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. తర్వాత 13వ వచనంలో మనం చదివినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. ఈ విషయం ఇక్కడ కీర్తనలు 118వ అధ్యాయంలో చూడండి. కీర్తనలు 118వ అధ్యాయం 26వ వచనంలో యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమందును గాక, యెహోవా మందిరములో నుండి మేము దీవించుతున్నాము. ఇది మన ఇశ్రాయేలీయులు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత చివరి దినాలలో మన ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆయనను అంగీకరించినప్పుడు వారు ఆయనను అంగీకరించినప్పుడు పాడేటువంటి పాట ఈ 118వ కీర్తన అంతయు కూడా ఇశ్రాయేలు దేశానికి సంబంధించి వారు ఆయనను అంగీకరించిన తరువాత జరుపుకునేటువంటి ఉత్సవ సమయంలో పాడేటువంటి పాట ఇది. వారు యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక అని ప్రభువుని గురించి చెప్తున్నారు యాజకులు. తర్వాత యాజకులు ప్రజలను గురించి ఏం చెప్తున్నారంటే యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాం, మేము దేవుని మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుచున్నామని ఇశ్రాయేలు ప్రజలను యాజకులు చెబుతున్నారు. ఇక్కడ ఇది జరగబోయేటువంటి విషయం ఎప్పుడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి ఈ భూలోకానికి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా మారుమనసు పొంది ఆయనను రాజుగా అభిషేకించినటువంటి సందర్భంలో పాడేటువంటి పాట. అయితే ఇక్కడ మనం చదివినటువంటి 12వ అధ్యాయం 13వ వచనంలో జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. ఎవరు కేకలు వేశారంటే మనం 11వ అధ్యాయంలో చూసినటువంటి 56 వచనాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా కేకలు వేస్తున్నారు. ఇది మనం చదువుతున్నటువంటి 12వ అధ్యాయం 16వ వచనంలో ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడినని వారు ఆయనను వాటిని చేసిరని జ్ఞాపకంకు తెచ్చుకున్నది. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడినవని, ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత మరలా తిరిగి వస్తాడు అని చెప్పబడినటువంటి మాటలను, ఆయన వచ్చినప్పుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడనేటువంటి ఆయన చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అనేటువంటి చెప్పినవి భవిష్యత్తులో జరగవలసి ఉన్నప్పటికీ ఇప్పుడు కొంతమంది
ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి 55, 56 వచనాలలో ఉన్నటువంటి వారు, మరి యెరూషలేములో ఉన్నటువంటి ఇంకా కొంతమంది ఆయనను స్వీకరించిన వారుగా, రాజుగా గుర్తించిన వారుగా కనబడుతున్నారు. ప్రభువు ఎప్పుడు కూడా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 49వ వచనం, నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. మొట్టమొదటిసారి మరి ఇశ్రాయేల్ సమాజం అంతటిలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇశ్రాయేలు రాజుగా గుర్తించినటువంటి వాడు నతనయేలు. ఇప్పుడు చివరిలో కొన్ని దినాలలో ప్రభువు అప్పగింపబడి సిలువ వేయబడక మునుపు ఎవరైతే పస్కా పండుగను జరుపుకోవడానికి యెరూషలేమునికి వచ్చి ఉన్నారో వారిలో కొంతమంది ప్రభువును మరి రాజుగా గుర్తెరిగిన వారుగా కూడా చూస్తున్నాం. ఆయన దేవుని కుమారుడు, తర్వాత రాబోయే దినాలలో ఇశ్రాయేలుకు రాజు, తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలబోతున్నటువంటి వాడు. దాని ద్వారా భూలోకమంతటిని మీద కూడా తన రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి వాడు. దేవుని కుమారుడిగా ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇశ్రాయేలు కూడా రాజుగా రాబోయే దినాలలో రాజ్యం చేయబోతున్నాడు. ఎవరైతే నతానియేలు వలెను ఇక్కడ మనం 11వ అధ్యాయంలో చూస్తున్న 55, 56 వచనాల్లోను, తర్వాత 12వ అధ్యాయంలో చూస్తున్నటువంటి 12, 13 వచనాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభువును రాజుగా గుర్తెరిగిన వారుగా, తర్వాత మరికొంతమంది ఆయన శిష్యులు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఇశ్రాయేలుకు రాజు అనే విషయాన్ని, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వీరు ఇప్పుడు అంగీకరించి పాడుతున్నటువంటి పాటకు అర్థాన్ని గుర్తు చేసుకున్నటువంటి వారిని మనం అందరం కూడా చూస్తున్నాం. కానీ ప్రభు యొక్క ఉద్దేశం, ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనను రాజుగా మనందరం కూడా గుర్తెరగాలనేటువంటిది ఆయన యొక్క అభిలాష. అందుచేత అది దేవుడిగా సృష్టించబడిన వాడుగా ఆయనకు మనమందరం కూడా ఆయన అధికారాన్ని గుర్తెరగాలి. తర్వాత ఆయన మన మీద అధికారం చేసి ఇప్పుడున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి రాజ్యం నుంచి మనకు విడుదల కలుగు చేసి పరలోక సంబంధమైనటువంటి రాజరికంలోనికి మనలో నడిపించడానికి ఆయనను మనం రాజుగా గుర్తెరగగలిగితే అప్పుడు మనం కూడా ఈ పాట పాడవచ్చు. మన హృదయాలలో ఆయనను రాజుగా ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడు మనము ఈ పాట పాడినప్పుడు అది నిజమైనటువంటి అవగాహన లేక అర్థవంతంగా ఉండగలదు. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 15, 16 మధ్య భాగాల్లో ఉన్నది, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇది అంటే ఆయనను రాజుగా మనం అభిషేకించి ఆయన యొక్క అధికారానికి లోబడి ఆయన యొక్క పరిపాలనలో మనం ఇక్కడ జీవించడానికి అనేటువంటిది పేతురు యొక్క ఉద్దేశం. అది ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించకపోయినప్పటికీ, ఆయన ఈ లోకంలోనికి వచ్చి తన రాజ్యాన్ని ప్రత్యక్షంగా స్థాపించకపోయినప్పటికీ, ఆత్మలో ఎవరెవరైతే ఆయన చేత మరి కదిలించబడి మారు మనసు పొంది ఆత్మను వరంగా పొంది ఉన్నారో వారందరూ కూడా ఆయనతోటి జతపరచబడి మరి ఆయన యొక్క అధికారం కింద ఆయనను రాజుగా గుర్తెరిగి ఆయనకు నిజమైన విధంగా మనం ఈ పాట పాడగలిగినటువంటి స్థితిలోనికి విశ్వాసులను తీసుకొని రావాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. అయితే చాలామంది క్రైస్తవులని పిలువబడే మనందరం కూడా ఆయనను ప్రభువుగా లేక రక్షకుడిగా గుర్తెరిగిన వారంగా చాలామంది ఉన్నారు. కానీ ఆయన మనకు రాజు అనేటువంటి విషయాన్ని, ఆయన యొక్క సంపూర్ణమైన అధికారానికి లోబడి జీవించడం అనేటువంటి విషయంలో అంత గట్టి విశ్వాసం కానీ లేక అటువంటి లోబడగలిగినటువంటి నిజమైన యథార్థమైన హృదయంతో ఆయనను వెంబడించడం కానీ మనకి మన జీవితాలలో పరీక్షించుకున్నప్పుడు చాలా చోట్ల లోపాలు ఉన్నట్లుగా కనబడతాయి. కానీ వీరు ప్రభు యొక్క రాజ్యాన్ని చూడకపోయినప్పటికీ ఆ విధంగా ఉండాలనేటువంటి మనసుతో ఆయనకు ఈ పాట పాడినట్లుగా కనబడుతున్నది. అది మన జీవితాలలో ఈ నతానియేలు గుర్తెరిగినట్లుగా ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభు పేరట వచ్చువాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని చెప్పబడినటువంటి విషయాలు మన జీవితాలలో యథార్థతలోనికి మనల్ని నడిపించగలిగినట్లయితే మనం నిజంగా ఎంతో ధన్యకరమైనటువంటి క్రైస్తవ జీవితంలోనికి నడిపించబడగలుగుతాం. ఇప్పుడున్నటువంటి లోక సంబంధుడైన లోకాధికారి అనేటువంటి అపవాది యొక్క ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, శరీర సంబంధమైన కోరికలు, వాటన్నిటి నుంచి విడుదల పొందిన వారమై ప్రభు పరలోకములో ఉండగా ఆత్మలో ఆయనతో కూడా జతపరచబడి
పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క అధికారం కింద మనం ఈ లోకంలో గనక జీవించగలిగితే అంతకంటే మించినటువంటి ఆశీర్వాదము మనకు ఏదీ లేదు. తర్వాత ఈ 14వ వచనంలో, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 12వ వచనం నుంచి 19వ వచనం వరకు భాగం లూకా సువార్త 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉన్నాయి. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 1వ వచనం నుంచి, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే బెతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, ఇందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనాను మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా ఈ వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను వారి దారి పొడుగునా పరిచిరి. ఈ విధంగా ఇదే అంశాన్ని మత్తయి సువార్తలోను, తర్వాత లూకా సువార్త 20వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఇలా ఇది జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో ముందుగానే ప్రవచించబడింది. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ చెప్పబడినటువంటి ప్రవచనం, జకర్యా ద్వారా చెప్పబడినటువంటిది, ప్రవచించబడిన వాక్యం ఈ విధంగా నెరవేర్చబడటం అనేటువంటిది ఇక్కడ మనం చూసేటువంటి ప్రధాన అంశం. అయితే ఈ ప్రభు రాజుగా ఉండి ఎంతో గొప్ప మహిమ కలిగిన వాడుగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఎంతో దీనుడిగా తగ్గించుకునే వాడిగా చిన్న గాడిదని కనుగొని దాని మీద ఎక్కివచ్చటం అనేటువంటిది మనం చూస్తాం. ఈ రాబోతున్నటువంటి ఈ పండుగ పస్కా పండుగ, దానిలో ఆయన అప్పగింపబడి సిలువ వేయబడబోతున్నాడు. సో దానికి ఆయన మరి ఇక్కడ ఒక కొంత సమూహము ఆయనను చంపటానికి ప్రణాళిక రచించుతున్నది. కొంతమంది ఆయనను సరైన విధంగా అంతగా లోతుగా తెలుసుకోనకపోయినప్పటికీ కూడా ఆయన ఈ రాబోతున్నటువంటి ప్రభువు పేరుడు రాబోతున్న ఇశ్రాయేలు రాజు అని గుర్తిరిగిన వారే ఆయనకు స్తుతులు చెల్లించేటువంటి సమూహాన్ని మనం చూస్తాం. మన ప్రభు అయితే తగ్గించుకొని మరి అప్పగించబడబోతున్నటువంటి వధకు సిద్ధపరచబడినటువంటి గొర్రె పిల్ల వలె ఆయన మరి గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించడం అనేది మనం చూస్తున్నాం. ఈ విషయాలన్నిటిలో కూడా ఈ విధంగా వస్తున్నటువంటి మన ప్రభు 17వ వచనంలో చూసినప్పుడు, ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతన్ని లేపినప్పుడు అతనితో కూడా జనులు సాక్ష్యం ఇచ్చారు. కొంతమంది ప్రభువును గురించి ఇటువంటి సాక్ష్యాన్ని కూడా ఇచ్చారు. అంటే ఆయన మరణంలో నుంచి ఒక వ్యక్తిని లేపి ఉన్నాడు అనే విషయాన్ని చక్కగా తెలియపరిచారు కొంతమంది. అయితే 19వ వచనంలో, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకున్నది. ఈ పరిసయ్యులు అనేటువంటి వారు ప్రభువును ఏ విధంగా అయినా సరే మరి పట్టుకొనగలగటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. వారితో ప్రభు ఇదే సందర్భంలో మాట్లాడాడు. అది మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉంది. ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రభు యెరూషలేమునికి వచ్చిన తర్వాత ఈ 22వ అధ్యాయంలో కొన్ని ఉపమానాలతో మాట్లాడి 23వ
అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ 1వ వచనం నుంచి, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజముల మీద పెట్టి వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను కదిలింపుకున్నారు. తర్వాత 13వ వచనం నుంచి కనుక మనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అలా వారిని గురించి ఈ వచనాలన్నిటిలో కూడా చెబుతూ వచ్చిన తర్వాత 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనెనో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరు వెళ్ళకపోతారు. ఇప్పుడు వారిని గురించినటువంటి చివరిదిగా ప్రభువు మాట్లాడుతున్నాడు. యెరూషలేము ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టేటువంటి పట్టణం అని దానికి మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకున్నాను అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలనని ఇంటిని కానీ మీరు వెళ్ళకపోతే. సో ఇప్పుడు ప్రభు ఆఖరి సమయంలో కూడా వారిని గురించినటువంటి ఇటువంటి మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. వారైతే ఆయనను పట్టుకొని ప్రధాన యాజకుడు చెప్పినట్లుగా ఒక వ్యక్తి ఒక దేశం కొరకు చనిపోవడం మంచిదని, ఉపయుక్తమని వారు ఆ ప్రణాళికలో ఉన్నారు. అందుచేత ప్రభు వారికి ఇప్పుడు కూడా వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా సరే మీరు ఇటువంటి వారు, కానీ నేను ఎన్నోసార్లు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకునే వాళ్ళని నా రెక్కల కింద చేర్చుకునే వాళ్ళని ఉన్నాను, కానీ మీరు ఒప్పుకోలేదు. అందుచేత 39వ వచనంలో చెప్తున్నాడు, ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను. సో ఇక్కడ మనం చదివినటువంటి 13వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభు పేరిట వచ్చు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేసిరి. కానీ పరిసయ్యులు ఇక్కడ మనం చూస్తున్నటువంటి 11వ అధ్యాయం 57వ వచనంలోను, తర్వాత 19వ వచనంలో కూడా పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం లేటు నిష్ప్రయోజనమైపోయినవో చూడడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకున్నది. అలా చెప్పినప్పుడు ప్రభు మరలా వారిని గురించి ఏం చెప్తున్నాడంటే, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు, అంటే ఎవరైతే ఇప్పుడు ఆయనను చంపడానికి ఒక ప్రణాళికను రచించి ఆయన్ని పట్టుకొని తర్వాత సిలువ వేయటానికి అప్పగించాలని చూస్తున్నారో వారిని గురించి ఇప్పుడైనా సరే మీరు మారాలని నేను కోరుతున్నాను. కానీ మీరు ఆ విధంగా కనిపించటం లేదు. కానీ ఒక రోజున ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా కానీ మీరు చెప్పున్నంత వరకు, అంటే రెండోసారి ప్రభు రాబోయేటంత వరకు ఈ లోపు వారందరూ కూడా ఎటువంటి విధమైనటువంటి శ్రమలలో కూడా వెళ్ళవలసి వస్తుందో కూడా చెప్పబడింది. అది జకర్యా గ్రంథం 13వ అధ్యాయంలో ఉంది. అప్పుడు వారందరూ కూడా మారు మనసు పొందుతారు. చూడండి, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం, దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చతురు, 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరతును, బంగారంను శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులను నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. మీరు యెహోవా పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని చెప్పేటంత వరకు అని చెప్పాడు. అది ఈ జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో నెరవేర్చబడుతుంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు రెండోసారి రాబోయేటువంటి సమయంలో. ప్రభు అనేక సార్లు వారికి అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా వారు దానిని గుర్తెరిగిన వారుగా లేరు. కనుక ఇప్పుడు మనం చదివినటువంటి యోహాను సువార్త 12వ అధ్యాయంలో కొంతమంది వారి హృదయాలలో ప్రభువును ఇశ్రాయేలు రాజుగా గుర్తెరిగారు. కొంతమంది దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను తగ్గించుకున్న వాడే గాడిద పిల్ల మీద రావటానికి గాడిదను సిద్ధపరిచినటువంటి వారుగా కొంతమంది ఉన్నారు. ఆయన తాను తగ్గించుకొని వీరైతే ఆయనను సిలువ వేయటానికి చేస్తున్నటువంటి ప్రణాళికలంతటిలో కూడా వారిని ఆయన ప్రేమించి మరలా ఆయనను
వారికి పక్షంగా కలిగిన మనసును తెలియపరుస్తున్నాడు. కనుక ఈ భాగంలో మనం ఈ విషయాలు ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాడో మనం చూస్తున్నాం. ఈ విషయాలన్నిటిలో కూడా దేవుడు మనము ఆయనను రాజుగా గుర్తిరిగి మరి పరోక్షంగా ఆయన యొక్క అధికారాన్ని మన యొక్క అంతరంగంలో, మన హృదయాలలో, మన సంఘాలలో, మన కుటుంబాలలో అది మరి ప్రజ్వలినట్లుగా మనందరం కూడా నేర్చుకునడానికి దేవుడు మనకు కృప చూపించిన గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు. మరి మీకు ఇష్టకరమైన విధంగా మీ యొక్క రాజరికం కింద మేము జీవించగలుగుటకు మాకు సహాయపడమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.